హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీ న్యూస్ తెలుగు. వన్ప్లస్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో వన్ప్లస్ నార్డ్ CE2 లైట్ 5G మొబైల్ని లాంచ్ చేశారు. ఈ మొబైల్ని అండర్ 20,000లోనైతే తీసుకొచ్చారు. ఈ వీడియోలో ఈ మొబైల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఎంత ప్రైస్లో లాంచ్ చేశారు అండ్ ఆ ప్రైస్లో ఈ మొబైల్ని మీరు తీసుకోవచ్చా లేకుంటే దీనికన్నా బెటర్ మొబైల్ ఉందనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. సో ఇక చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ మొబైల్ బ్యాక్ సైడ్ లుక్ ఏ విధంగా ఉందో అనేది మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. లుక్ అయితే బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ ఫ్రేమ్, కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేశారు అనేది వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. ఫ్రంట్ సైడ్ పంచ్ హోల్ కెమెరాతోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.58 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో వస్తున్న IPS LCD డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే డిస్ప్లే సపోర్ట్ అయితే చేస్తుంది. సో రిఫ్రెష్ రేట్ అయితే బాగానే ఉంది, కానీ డిస్ప్లేలోనైతే వీళ్ళు డౌన్ గ్రేడ్ అయితే చేశారు వన్ప్లస్ వాళ్ళు అయితే. ప్రతి ఒక్క వన్ప్లస్ మొబైల్లోనైతే మనం AMOLED డిస్ప్లేనే చూసాం, కానీ ఫస్ట్ టైం ఈ మొబైల్లో IPS LCD డిస్ప్లేని అయితే యూజ్ అయితే చేశారు. అండ్ గైస్, ఈ మొబైల్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే వస్తుంది. ఈ మొబైల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 5G ప్రాసెసర్ అండ్ ఇది 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.2 GHz మీద క్లాక్ చేయబడింది. Adreno 619 GPU అయితే యూజ్ చేస్తారు. బ్లూటూత్ వెర్షన్ 5.1కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో పర్ఫార్మెన్స్లోనైతే బెటరే ఉంటుంది. ఇది 5G మొబైల్, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు పర్ఫార్మెన్స్లో. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది. అందులో 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సో మీరు ఈ మొబైల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా యూజ్ చేసుకుని 1080p 30 ఫ్రేమ్/సెకండ్స్లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C పోర్ట్తోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఇవి వన్ప్లస్ నార్డ్ CE2 లైట్ 5G మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్. నేను మీకు క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను స్పెక్స్ పరంగానే అయితే. ఫ్రెండ్స్, ఈ మొబైల్ని 2 కలర్స్లోనైతే తీసుకొచ్చారు, బ్లూ అండ్ బ్లాక్. అండ్ ఈ మొబైల్ని Android 12 అండ్ Oxygen OS 12.1 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్కి 2 years మేజర్ అప్డేట్స్ అండ్ 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే గ్యారంటీగా ఇస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. గైస్, ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ని 2 వేరియంట్స్లోనైతే తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ 6+128GB స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ చూసుకుంటే 20,000 అయితే పెట్టారు. అండ్ 8+128GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 22,000 అయితే పెట్టారు. ఫ్రెండ్స్, ఈ మొబైల్ని April 30, 12 PM అమెజాన్ అండ్ oneplus.com లోనైతే సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో ఇవన్నమాట ఈ వన్ప్లస్ నార్డ్ CE2 లైట్ 5G మొబైల్ ఫుల్ డీటెయిల్స్, ప్రైస్ అండ్ స్పెక్స్. సో ఈ మొబైల్లో IPS LCD డిస్ప్లే వాడడానికి వీళ్ళు కారణం ఏం చెప్పారో తెలుసా మీకు? బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందని IPS LCD డిస్ప్లే యూజ్ చేస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇటువంటి రీజన్స్ అయితే చెప్తున్నారు IPS LCD డిస్ప్లే ఎందుకు వాడారంటే. సో ఇక ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం మీరు కరెక్ట్గా గమనించినట్లయితే మాత్రం ఇది కొత్త మొబైల్ అయితే ఏం కాదు. ఆల్రెడీ ఉన్న మొబైలే Realme 9 Pro మొబైల్. సో ఆ మొబైల్ స్పెక్స్ ఈ మొబైల్ స్పెక్స్ అయితే మీరు చూడండి, దాదాపుగా మొత్తం సేమ్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా చేంజెస్ అయితే మీరు చూడరు. అక్కడక్కడనే డిస్ప్లే సైజులో ఇట్లా మీరు చేంజెస్ చూస్తారు, కానీ మిగతా అన్నీ అయితే సేమ్ అనమాట. ప్రాసెసర్, కెమెరా అండ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ సేమ్ అనమాట. ఆ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 18,000 ఉంది. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 20,000 ఉంది. 2,000 ప్రైస్ ఎందుకు ఎక్కువ పెట్టారని అర్థం కావడం లేదు. సో గైస్, ఫైనల్ వర్డ్ ఏంటిదంటే ఈ మొబైల్ని తీసుకోవద్దని చెప్తాను. ఇంకా 2,000 తక్కువలో Realme 9 Pro వస్తుంది కాబట్టి ఆ మొబైల్ తీసుకోవడం బెటర్ అనమాట. ఈ మొబైల్లో ఎక్స్ట్రా Oxygen OS తప్ప ఏం ఫ్యూచర్ అయితే లేదనమాట ఎక్స్ట్రా ఆ మొబైల్తో కంపేర్ చేసుకుంటే. Oxygen OSకి 2,000 ఎక్కువ పెట్టుడైతే మంచి డిసిషన్ అయితే కాదన్నమాట. ఫ్రెండ్స్, నా మాట వినండి, మొబైల్ అయితే తీసుకోకండి, వేరే మొబైల్స్ అయితే తీసుకోండి. మీరు వన్ప్లస్ ఫ్యాను, నాకు 20,000లో వన్ప్లస్ మొబైలే కావాలనుకుంటే మాత్రం అప్పుడు ఇక నేను ఏం చేయలేను. మీరు కొనే ముందు ఖచ్చితంగా ఈ మొబైల్ అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చెక్ చేసి తీసుకోండి. సో ఇది గైస్ ఈ మొబైల్ మీద నా ఒపీనియన్. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఈ మొబైల్ని మీరు బై చేద్దాం అనుకుంటే ఈ మొబైల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుండి అయితే బై చేయొచ్చు. అండ్ మన ఛానల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని మీరు ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, మీరు అక్కడ నుండి అయితే ఫాలో అవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.